ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈ దినం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనమందరము ధ్యానించుకుందాం. ఈ సాయంకాల చల్లటి సమయములో దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో మనము కొద్దిసేపు ఆలకిద్దాం. చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట విన్నుగాక. ఈ దినం మనము దేవుని వాక్యమును తెలుసుకోవలసిన విషయము చాలా ఉన్నది. అయితే వాటిలో ఒక్క విషయం ఈ దినం తెలుసుకుందాం. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు అనే విషయం గురించి మనము నేర్చుకున్నాం. ఎవరిని ఏర్పరచుకున్నాడంటే, లోకమంతా నిరాకరించిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధ గ్రంథములో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనం వరకు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మంచి చల్లటి సమయంలో మంచి వాక్యముతో మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు యేసయ్యా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది ప్రభా ఈ వీడియో చూస్తున్నారో, చూడబోతున్నారో ప్రభా, వారందరూ ప్రభా నీ వాక్యమును వినుచుండగానే వారి జీవితంలో ఒక ధైర్యము, ఒక బలము తండ్రినైనా, తండ్రి వారికి కావలసిన సమృద్ధిని తండ్రి వారిలోనైనా ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఏర్పరచుకున్నాడు. అంటే లోకము ఒక అర్హత చూసి ఒకరిని చేర్చుకుంటుంది. ఒక కంపెనీలో ఒక ఉద్యోగం ఇవ్వాలంటే అన్ని అర్హతలు చూస్తారు మేనేజర్. అయితే యేసుక్రీస్తు ప్రభు అర్హత లేని వారిని, మనల్ని, తృణీకరించబడిన వారిని, నీచులమైన మనల్ని, పాపులైన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మంచివారిని అందరూ మంచివారిగా తయారు చేస్తారు. కానీ యేసు ప్రభు యొక్క స్పెషాలిటీ ఏమంటే, నీచులైన వారిని ఏర్పరచుకొని వారిని బాగు చేసి వారిని మంచి జ్ఞానవంతులుగా, మంచివారిగా వారిని తయారు చేసి లోకములో సాక్షులుగా నిలవబెట్టాలని యేసుక్రీస్తు యొక్క ఆశ, ఆకాంక్ష. చూడండి, లోకమునకు యేసు ప్రభువుకు, లోక జనులకు యేసు ప్రభువుకు ఏమి వ్యత్యాసం అంటే, అర్హత ఉంటేనే లోకములో జనులు మనల్ని ప్రేమిస్తారు. అయితే యేసు ప్రభు ఏ అర్హత లేని మనల్ని, ఏ జ్ఞానము లేని మనల్ని, ఏ యోగ్యత లేని మనల్ని ప్రేమించి ఏర్పరచుకున్నాడు. ఎటువంటి జ్ఞానము మనలో లేదు. మనకంటే పరిశుద్ధులు, మనకంటే మంచివారు, మనకంటే ఉన్నతమైన వారు, మనకంటే శ్రేష్ఠులు, మనకంటే ధనఘనతలున్నవారు, మనకంటే పేరు ప్రఖ్యాతులున్నవారు మనుషులలో అనేకులు ఉన్నారు. అయినా వారిని కాదని, ఎట్టి యోగ్యత, ఎన్నిక లేని బలహీనులైన మనలను
బలహీనము కలిగిన మనల్ను, జ్ఞానము లేని మనల్ను, తృణీకరించబడిన కలిగిన వారినైన మనమును, ఎన్నిక లేని మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు భయపడవద్దు. నాకు ఏ అర్హత లేదే, నేను అన్నీ కోల్పోయాను, ఎటువంటి పరిస్థితిలో నేను మారను, నా జీవితంలో ఏ కార్యము జరగదు, నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాల్ని, నన్ను దేవుడు ఎన్నుకుంటాడా, ఏర్పరచుకుంటాడా, నన్ను ఆయన దగ్గరకు చేర్చుకుంటాడా అని నీవు ఆలోచిస్తున్నావేమో ప్రియ సహోదరి, సహోదరుడా. నీవు భయపడవలసిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని బాగుగా అర్థం చేసుకో. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయనకు కావలసింది జ్ఞానులు కాదు, జ్ఞానహీనులు. ఆయనకు కావలసింది బలవంతులు కాదు, బలహీనులు. ఆయనకు కావలసింది ఘనమైన వారు కాదు, నీచులు. ఆయనకు కావలసింది ఎన్నికైన వారు కాదు, ఆయనకు కావలసింది ఎన్నిక లేనివారు. ఆయనకు కావలసింది తృణీకరించబడిన వారు, లోకంలో వెలివేయబడిన వారు ఆయనకు కావాలి. ఈరోజు నువ్వు వెలివేయబడి ఉన్నావా? నీలో జ్ఞానము లేదా? నీలో బలహీనత ఉన్నదా? అయినా ధైర్యము తెచ్చుకో. యేసు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ధైర్యము తెచ్చుకొని ఆయన నామములో నిన్ను నీవు సమర్పించుకొని, ప్రభువా, ఇంతవరకు నేను బలహీనురాల్ని, జ్ఞానము లేని దాన్ని, జ్ఞానము లేనివానని నేను భయపడుచున్నాను. అయితే నీ వాక్యం నన్ను ధైర్యపరిచింది, నన్ను బలపరిచింది. దయతో నన్ను క్షమించు, నన్ను రక్షించు, నీ బిడ్డగా స్వీకరించని నువ్వు యేసు ప్రభు దగ్గర కన్నీరు కార్చి నిన్ను నీవు సమర్పించుకుంటే, నీవు పశ్చాత్తాపడితే, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకిష్టమైన బిడ్డగా జీవిస్తే, ఆయన నిన్ను బలమైన సాధనముగా, ఘనమైన సాధనముగా ఈ లోకములో నిన్ను తృణీకరించిన వారి ఎదుట, నిన్ను అవమానించిన వారి ఎదుట, నిన్ను సిగ్గుపరిచిన వారి ఎదుట తల ఎత్తుకునేలా చేసే దేవుడే ప్రభైన యేసు క్రీస్తు. ఆయన మంచి దేవుడు, ఆయన ప్రేమాస్వరూపి, ఆయన కరుణాస్వరూపి, ఆయన కరుణ కలిగిన దేవుడు. ఈ క్షణమే నువ్వు ఉన్న చోటనే మోకరించి ఇలా ప్రార్థిస్తావా? కళ్ళు మూసుకొని ప్రార్థిస్తావా? ప్రభువా, తండ్రి, నా బలహీనతలన్నీ తీసివేయి, నా పాపములు క్షమించు, నా దోషములు మన్నించు. నేను అపరాధినయ్యా, పాపములు చేశాను, దయతో నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో ప్రభువా. నీ కోసం జీవిస్తా, నిన్నే అనుసరిస్తా, నిన్నే విశ్వసిస్తా. అయ్యా, ఇన్ని రోజులు నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాల్ని, నేను జ్ఞానహీనురాల్ని, నేను తృణీకరించబడిన దానిని, నేను తృణీకరించబడిన వానినని ఎన్నో మార్లు భయపడ్డానయ్యా. దేవుడు నన్ను కూడా ప్రేమిస్తాడా? నన్ను కూడా ఆదరిస్తాడా? నన్ను కూడా ఆశీర్వదిస్తాడా? నన్ను కూడా బలపరుస్తాడా అని ఎన్నో మార్లు భయానికి గురయ్యానయ్యా, భయభీతికి గురయ్యాను. తండ్రి, ఇప్పుడు నీ వాక్యము నన్ను ధైర్యపరిచింది, నీ వాక్యము నన్ను బలపరిచింది. దయచేసి నన్ను ఇంకా బలమైన సాధనముగా ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నావా? ప్రార్థించు. దేవుడు నీ కొరకే దేవుడు ఆశీర్వాదములు దాచిపెట్టి ఉన్నాడు. దేవునిని నీవు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు జీవించినట్లయితే దేవుడు సమస్తమును చేయగలుగును. దేవానికి స్తోత్రములయ్యా. ఈ ప్రార్థనలు విని, ఈ వాక్యమును విని తండ్రి అద్భుత కార్యములు దయచేసినందుకు స్తోత్రాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఇదిగో యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.